హైదరాబాద్ లో స్వస్తిక్ కంపెనీలో ఏకకాలంలో 7 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. షాద్నగర్, చేవెళ్ల, బంజారా హిల్స్ ప్రాంతాల్లోని స్వస్తిక్ సంస్థకు చెందిన కల్పన, రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇటీవల స్వస్తిక్ రియల్ ఎస్టేట్ సంస్థ ఒక ఎంఎన్సీ కంపెనీకి 300 కోట్ల విలువైన భూమి అమ్మిందని సమాచారం. షాద్నగర్ లో జరిగిన భూ విక్రయంపై స్వస్తిక్ సంస్థ బ్యాలెన్స్ షీట్లో వివరాలు చూపలేదని ఆరోపణలున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, స్వస్తిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పైన ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు చేవెళ్ళ, మరోవైపు వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం సోదాలు కూడా కంటిన్యూగా కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. అయితే ఇప్పటి వరకు ఐటీలో బ్యాలెన్స్ షీట్లో సరైనటువంటి వివరాలు పొందుపరచలేదనేటువంటి ఆరోపణలతోటే ప్రస్తుతం ఐటీ అధికారులు కూడా సోదాలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ప్రస్తుతం మనం బేగం బజార్లో ఉన్నాము. అయితే స్వస్తిక్ సంబంధించినటువంటి వారి వ్యాపారాలు కావచ్చు, మరోవైపు రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఆ కంపెనీలకు సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ అన్నింటినీ కూడా ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఇది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారే కాదు, మరోవైపు ఎగ్మోర్కి సంబంధించినటువంటి మసాలాలు కావచ్చు, స్వస్తిక్ పేరుతోటి చాలా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలోనే షాద్నగర్ వద్ద 300 కోట్ల విలువైనటువంటి భూమిని ఒక మల్టీ నేషనల్ కంపెనీకు 300 కోట్లను అమ్మకాలు చేశారు. ఆ 300 కోట్ల రూపాయలకు సంబంధించి అమౌంట్ను బ్యాలెన్స్ షీట్లో చూపించకపోవడంతో ఏకకాలంలో ఐటీ అధికారులు అయితే మాత్రం వారి కంపెనీలతో పాటు కార్యాలయాలు, వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బేగం బజార్లో మనం చూస్తున్నాం. బేగం బజార్లో ఉన్నటువంటి మసాలాలకు సంబంధించినటువంటి ఇది ఆఫీసు. ఈ ఆఫీస్కి సంబంధించి కూడా ప్రస్తుతం ఐటీ అధికారులు ఉదయం నుంచి కూడా సోదాలు కంటిన్యూగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 300 కోట్ల విలువైనటువంటి భూమిని ఒక మల్టీనేషనల్ కంపెనీకు అమ్మకాలు చేసిన తర్వాత వాటిని బ్యాలెన్స్ షీట్లో చూపించకపోవడం, మరోవైపు వీళ్ళు సంపాదించినటువంటి ఆదాయానికి చెల్లించినటువంటి పన్నులకు భారీ స్థాయిలో వ్యత్యాసాలు ఉండడం వల్లనే ప్రస్తుతం ఈ సోదాలు కూడా కంటిన్యూగా కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. మరోవైపు ఈరోజు సాయంత్రం రేపటి వరకు కూడా ఈ సోదాలు ముగిసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళు ఆ హైదరాబాద్తో పాటు షాద్నగర్ వద్ద జరిగినటువంటి సోదాల్లో కూడా ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లతో పాటు మరికొన్ని ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు, మరోవైపు రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఐటీ అధికారులు గుర్తించడం జరిగింది. గడిచినటువంటి 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఐటీ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలిస్తూ ఉన్నారు. మరోవైపు మసాలా ద్వారా అంటే వీరి బ్రాంచెస్ కావచ్చు, మసాలాకు సంబంధించినటువంటి వీళ్ళ యొక్క వ్యాపారాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఆ వ్యాపారంలో వచ్చినటువంటి ఆదాయం ఏ విధంగా ఉందనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఐటీ అధికారులు అయితే మాత్రం విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఐటీ అధికారులకైతే మాత్రం ఒక అనుమానాస్పదమైనటువంటి ట్రాన్సాక్షన్, ముఖ్యంగా 300 కోట్ల విలువైనటువంటి భూమిని ఒక మల్టీనేషనల్ కంపెనీకి అమ్మిన తర్వాత వాటిని బ్యాలెన్స్ షీట్లో చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ బ్యాలెన్స్ షీట్లో ఆ అమౌంట్ చూపించకపోవడం వల్ల కొంత అనుమానం రావడం, కొన్ని కంప్లైంట్స్ రావడంతో ప్రస్తుతం స్వస్తిక్ సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పైన ఏకకాలంలో అధికారులు అయితే మాత్రం సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు రేపు సోదాలు ముగిసిన తర్వాత ఎంత పెద్ద మొత్తంలో వీళ్ళు పన్నులు ఎగవేశారు, ఈ 300 కోట్ల రూపాయల భూమికి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం సిఐఎస్ఎఫ్ బలగాల మధ్య అన్ని ప్రాంతాల్లో, ఇటు షాద్నగర్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, వీళ్ళ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా మొత్తం 5-6 ప్రదేశాల్లో అయితే మాత్రం ఏకకాలంలో సోదాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.